ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. స్వామి వివేకానంద జీవిత చరిత్ర. తల్లిదండ్రుల శిక్షణ. పద్మము సరోవరము పరస్పరం ప్రకాశించే తీరులో సత్పురుషుడి చేత వంశము, సద్వంశం చేత పుత్రుడు శోభిల్లును. అలాంటి సత్పురుషుడు నరేంద్రుడైతే అలాంటి సద్వంశం దత్తరాజు వంశం. అంతేగాక నరేంద్రుడి సహజ సౌశీల్యం అతడి తల్లిదండ్రుల శిక్షణలో పరిపూర్ణాభివృద్ధి గాంచింది. భువనేశ్వరి మాత అతడికి ఇలా ఉపదేశించింది: తండ్రి, ప్రాణభయం కలిగిన అసత్యం ఆడకు. నలుగురి చేత ఇంత మంచివాడు లేడనిపించుకో. సదుద్దేశాలను విడువకు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించు. ఇతరుల స్వాతంత్రంలో ఎన్నడూ జోక్యం కలుగజేసుకోకు. కానీ అవసరమైనప్పుడు అఖండ ధైర్య సాహసాలను ప్రదర్శించు. ఏం ఉపదేశామృతం! సమస్త శాస్త్రార్థ సారాంశం ఇదే కదా. ఇలాంటి మహోపదేశ సుధారసం ఒసగి తమ బిడ్డల శీలాన్ని పరిపోషించే తల్లులు ఎందరూ! మాతృవాక్య రత్నాలను శిరసా వహించి నరేంద్రుడు తన జీవితాన్ని జాజ్వల్యమాన మొనర్చాడు. ఇతరుల స్వాతంత్రాన్ని అరికట్టకు అనే మహోపదేశం మేరకు నరేంద్రుడు కాలాంతరంలో తన వద్దకు ఏ జాతి శిష్యులు అరుదించినా వారి వారి స్వభావానుగుణంగా అభివృద్ధి చెందేట్లు హెచ్చరించాడే కానీ తన అభిప్రాయాలకు తలదాల్చమని కట్టడి చేయలేదు. స్వాతంత్ర నాశకమైన నవీన విద్యా విధానాన్ని అతడు తీవ్రంగా నిరసించాడు. స్వాతంత్ర భావాలే వివేకానందుడై అతడు ప్రపంచానికి అందించిన సందేశామృత సాగరంలోని మహోత్తుంగ తరంగాలు. నరేంద్రుడు మాతృభక్తి పరాయణుడు. భువనేశ్వరీదేవిని అతడు సాక్షాత్తు భువనేశ్వరిగా భావించాడు. మాతృవాక్యం అతడికి వేదవాక్యం. మారు పలకటం ఎన్నడూ లేదు. మాతృదేవతను ఆరాధించని మానవుడు ఎన్నడూ ఉన్నతి పొందడు అని అతడు వక్కాణించి ఉన్నాడు. సన్యసించాలని పరితపిస్తున్నా దారిద్ర్యపీడితమైన కుటుంబంలో అనుకూల పరిస్థితులను కల్పించి భువనేశ్వరి మాతను తృప్తిపరిచే వరకు నరేంద్రుణ్ణి ఇల్లు వెడలనీయలేదు అతడి మాతృభక్తి. పాశ్చాత్య దేశ దిగ్విజయ యాత్రను అనంతరం మాతృదేశానికి వచ్చి అఖండ వైవిధ్యాన్వితలైన స్వాగతాల నడుమ వివేకానందుడు తల్లికి జబ్బుగా ఉందని దివ్యదృష్టితో తెలుసుకుని ఆమె క్షేమంగా ఉందని తంతివార్త వచ్చే వరకు మనశ్శాంతి పొందలేదు. ఇలాగే తండ్రి అయిన విశ్వనాథుడి పట్ల నరేంద్రుడికి అమిత గౌరవభావం. నరేంద్రుడి హృదయ వికాసానికి భువనేశ్వరీదేవి కారణభూతురాలైతే అతడి నిరుపమాన ధీవికాసానికి కారణభూతుడు విశ్వనాథుడు. కుమారుడితో అతడు అనేక విషయాలను గురించి చర్చించి బోధించేవాడు. కంఠస్థం చేయటం ఒక్కటే జ్ఞాన సాధనం కాదని, విమర్శన శక్తి పెంపొందించుకోవటమే అందుకు ముఖ్య సాధనమని అతడు బోధించాడు. హేతు విమర్శతో వివిధ విషయాల్లోని సామాన్య ధర్మాలను గ్రహించి వాటిని సమన్వయించే శక్తి సామర్థ్యాలు నరేంద్రులో తండ్రి మూలంగానే అభివృద్ధి గాంచాయి. విశ్వనాథుడు ఉదార హృదయుడు. జాతి మత వివక్షతల కంటే మానుషత్వమే ఔన్నత్య హేతువని అతడి విశ్వాసం. అయినా జాతీయ జీవన విధానాలను విడువక స్వమతాచార ధర్మాలను అనుసరించాలని అతడి భావం. నరేంద్రుడికి ఇలాంటి సద్భావాలన్నీ తండ్రి మూలాన బాల్యంలోనే అలవడ్డాయి. బాల్య విశేషాలు. ఆడుతూ పాడుతూ తోడి బాలురతో ఎకసకాలాడుతూ వినోదించే నరేంద్రుడి బాల్యోత్సాహమే అతడి జీవనగానంలోని ప్రధాన స్వరం. ఎలాంటి విషమ పరిస్థితిలోనైనా అతడు ఉత్సాహవంతుడై నిరుపమాన ధైర్యాన్ని కనబరిచాడే కానీ నిరుత్సాహ దైన్యాలు అనేవి చూపి ఎరుగడు. ఇలాంటి ధైర్యోత్సాహాలే నరేంద్రుణ్ణి వివేకానంద పట్టభద్రుణ్ణి గావించినవి. విద్యాభ్యాసంలో నరేంద్రుడి చాకచక్యం అద్భుతం. పాఠాలను చదివి ఒప్పగించడానికి అతడికి 1 గంట చాలు. మిగిలిన కాలమంతా ఆటలకై వినియోగమయ్యేది. ఎప్పటికప్పుడు కొత్త ఆటలను కనుగొని ఆనందించటమే అతడి కోరిక. చిరుతిండికై తల్లిదండ్రులు ఇచ్చే పైకం గోళీలకో, బంతులకో, బ్యాట్లకో వినియోగమయ్యేది. ఇలా ఏడాదిలో 9 నెలలు విలాసంగా గడిపి పరీక్షలకు ముందు 2-3 నెలల్లో పాఠాలను చదివేవాడు.
పరీక్షలలో ఉత్తీర్ణుడవటానికి ఇంతకంటే అధిక కృషి అతడికి అవసరం లేకపోయింది. ఆంగ్లం, దేశ చరిత్ర, సంస్కృతం వీటన్నిటిలోనూ అతడు ప్రావీణ్యం చూపించాడు. కానీ గణితం అంటే అతడికి జుగుప్స. తండ్రి విశ్వనాథుడి మాదిరి గణితాన్ని అతడు వైశ్యుడి విద్యగా పరిగణించేవాడు. నరేంద్రుడి బుద్ధిబలానికి దేహబలం దీప్తి ఒసగ్గా అతడు ఒక వ్యాయామ మండలిని నెలకొల్పి అక్కడ నిత్యం వ్యాయామ సాధనాలను అభ్యసించసాగాడు. తర్వాత మరొక వ్యాయామ మండలిలో చేరి అక్కడ సాము, గరడి, కుస్తీ మొదలైన విద్యలలో ఆరితేరాడు. వ్యాయామ ప్రదర్శనంలో అతడు ఉత్తమ బహుమానాన్ని పొందాడు. చిన్నతనంలోనే నరేంద్రుడు మల్లయుద్ధంలో వెండి సీతాకోకచిలకను బహుమానంగా పొంది ఉన్నాడు. పాకశాస్త్రంలో ప్రావీణ్యత గడించాలని నరేంద్రుడు తోడి బాలులతో వంతులు వేయించి తాను కొంత ధనం ఖర్చు పెట్టి చిత్ర విచిత్ర తినుబండారాలను చేయిస్తూ ఉండేవాడు. నరేంద్రుడి సంభాషణల మాదిరే అతడు చేయించే పిండి వంటలు రసవంతాలై ఉండటంతో బాలురు అతన్ని కొనియాడుతూ ఉండేవారు. అయినా తీక్షణమైన అతడి వాగ్ధాటి మాదిరే పిండి వంటలు పచ్చిమిరపకాయల ధాటిచే కాస్త చుర్రుమనిపిస్తూ ఉండేవట. కార్యనిర్వహణలో నరేంద్రుడు ఎంతో చతురుడు. ఒకప్పుడు అతడి మిత్రులొక ఆంగ్లేయుల నౌకను చూడగోరి స్థానిక ఉద్యోగి అనుజ్ఞపత్రం కావలసి ఉండటంతో దాన్ని తెమ్మని నరేంద్రుణ్ణి ప్రోత్సహించారు. నరేంద్రుడు ఆ ఉద్యోగిని చూడబోగా ద్వారపాలకుడు కుదరదు పో అన్నాడు. అంతటా నరేంద్రుడు క్షణం యోచించి రహస్యంగా వెనుకవైపునున్న మేడమెట్లు ఎక్కి ఆ ఆంగ్లేయ ఉద్యోగి వద్దకు వెళ్ళి తన దరఖాస్తు మీద సంతకం చేయించుకుని వస్తూ ఉంటే ద్వారపాలకుడు ఎలా లోపలికి వెళ్ళావు అని అడిగాడు. అందుకు నరేంద్రుడు నాకు మ్యాజిక్ తెలుసు అని బదులు చెప్పాడు. వాక్చాతుర్యానికి నరేంద్రుణ్ణి పేర్కొని మరొకరిని చెప్పాలి. ఒకప్పుడు ఒక క్రైస్తవ మత ప్రబోధకుడు విగ్రహారాధనను నిరసిస్తూ ప్రసంగిస్తూ ఉన్నాడు. విద్యాగంధం లేని వారు బాలురు ప్రసంగాన్ని వింటున్నారు. మీ విగ్రహాన్ని నా చేతికర్రతో పూజిస్తే ఏం చేస్తుంది అని శ్రోతలను అతడు ప్రశ్నించాడు. అభ్యంతరకరమైన అతగాడి ప్రశ్నకు జవాబివ్వటానికి అసమర్థులైన వారు మౌనం వహించారు. ఇంతలో కళాశాల నేస్తాలతో నరేంద్రుడు ఆ దారిన పోతూ ఆగి నీ దేవుణ్ణి నేను దూషిస్తే ఏం చేస్తాడు అని ఆ పరమతాచార విద్వేషణాచార్యుణ్ణి ప్రశ్నించాడు. అందుకు అతడు ఉగ్రుడై నీ మరణానంతరం నరకాగ్నిలో తోయబడతావు అని బదులిచ్చాడు. నువ్వు మరణించినప్పుడు మా విగ్రహం నిన్ను అట్లాగే చేస్తుంది అని వెంటనే నరేంద్రుడు బదులిచ్చాడు. ప్రబోధకుడు స్తబ్దుడై నిలువుగుడ్లు వేసుకుని చూడసాగాడు. శ్రోతలందరూ చప్పట్లు కొట్టి నవ్వారు. నరేంద్రుడి సౌశీల్యం పసితనంలోనే ప్రకాశింపసాగింది. మిత్రుల పట్ల అతడికి అపరిమిత ప్రేమ. నరేంద్రుడికి తమలో అత్యంత ప్రేమపాత్రుడు ఎవరో నిర్ణయించుకోవటానికై బాలుర మధ్య తీవ్ర వాదాలు తలెత్తేవి. తోడి బాలురిలో ఎవరికి ఎలాంటి ఆపద వాటిల్లినా తోడ్పడటానికి నరేంద్రుడు ప్రథముడై ఉంటాడు. ఫోర్ట్ విలియం అనే కోటను చూడటానికి అతడు ఒకరోజు మిత్రులతో బయలుదేరాడు. దారిలో ఒక బాలుడు జ్వరం వచ్చి బాధపడసాగాడు. అతన్ని చూసి పరిహాసం చేస్తూ బాలురంతా ముందుకు పోసాగారు. నరేంద్రుడు అతన్ని లేవదీసి బండి మీద ఎలాగో ఇంటికి తీసుకువెళ్ళి తిరిగి వచ్చి మిత్రులను కలుసుకున్నాడు. మరొకసారి ఒక ఇనుపదూలం మీద పడగా స్పృహ కోల్పోయిన ఒక నావికుడికి నరేంద్రుడు శైత్యోపచారాలు గావించి తర్వాత వైద్య చికిత్స చేయించి రక్షించాడు. సాహసంలో నరేంద్రుడు విక్రమార్కుడు. చిన్ననాటి నుంచి నాకు అలాంటి ధైర్య సాహసాలు ఉండటంతో కాసు కూడా లేకుండా ప్రపంచ పర్యటన చేశాను అని కాలాంతరంలో అతడు ఒక శిష్యుడితో చెప్పాడు. 6 ఏళ్ల ప్రాయంలో నరేంద్రుడు ఒకరోజు ఒక తీర్థానికి వెళ్ళి శివ విగ్రహాలను కొని తన మిత్రుడితో తిరిగి వస్తూ ఉంటే చీకటి పడింది. బాలురిద్దరూ వేరుపడ్డారు. వేగంగా వస్తున్న ఒక గుర్రపు బండి ధ్వని విని వెనక్కు చూశాడు కదా. స్నేహితుడు బండి కింద పడబోతున్నాడు. నరేంద్రుడు తన క్షేమాన్ని లెక్క చేయక మిత్రుణ్ణి బట్టిలాగి ప్రాణం కాపాడాడు. మరొకప్పుడు బిడ్డనెత్తుకున్న ఒక తల్లిని ఇలాంటి ఆపద నుంచే రక్షించాడు. భువనేశ్వరీదేవి పై ఉదంతాన్ని విని ఆనందాశ్రువులు కళ్ళ నుంచి జాలువారుతూ ఉంటే నాయనా సదా ఇలా ధీరుడివై వర్తిస్తావుగాక అంటూ దీవించింది.
నరేంద్రుడి ధైర్యస్థైర్యాలను ప్రకటించే ఇలాంటి నిదర్శనాలు అనేకం ఉన్నాయి. 10 ఏళ్ల ప్రాయంలో ఒకరోజు జంతు ప్రదర్శనశాల చూసే నిమిత్తం తోడి బాలుడితో కలిసి పడవ మీద ప్రయాణం చేశాడు. తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఒక బాలుడు జబ్బుపడి పడవను అపరిశుద్ధపరిచాడు. పడవవారు పడవను శుభ్రపరచమని బాలురును నిర్బంధించారు. కావాలంటే ఎక్కువ డబ్బిస్తాం, కానీ శుభ్రం చేయం, పడవను ఒడ్డుకు చేర్చండి అని బాలురు దృఢ నిశ్చయంతో చెప్పారు. పడవ వాళ్ళు నిరాకరించి పడవ నుంచి దిగండి చూస్తాం అంటూ బాలురును బెదిరించసాగారు. ఆ సమయంలో నావ తీరం పక్కకు చేరుతోంది. నరేంద్రుడు తీరం వెంట నడుస్తున్న ఇద్దరు ఆంగ్ల సిపాయిలను చూసి చెంగున పడవ నుంచి దూకి వచ్చిరాని ఆంగ్లంలో సిపాయిలతో మాట్లాడి వారిని పడవ వద్దకు తీసుకువచ్చాడు. తెల్లవారిని చూడగానే తమ ఆర్భాటమంతా తెల్లవార పల్లెవాళ్ళు వినయ విధేయతలతో పడవను ఒడ్డుకు చేర్చి బాలురును క్షేమంగా దించారు. నరేంద్రుడి ధైర్యసాహసాలను, సమయస్ఫూర్తిని బాలురందరూ కొనియాడారు. 14 ఏళ్ల ప్రాయంలో నరేంద్రుడు ఒకరోజు ఒక నాటకాన్ని చూడటానికి బంధువులతో వెళ్ళాడు. నాటకం జరుగుతూ ఉంటే న్యాయస్థానం నుంచి ఒక వ్యక్తి అరెస్ట్ వారెంట్తో వచ్చి ఒక నటుణ్ణి పట్టుకోబోయాడు. అప్పుడు పో, అవతలికి పో, నాటకానికి అంతరాయం కలిగించక తరువాతరా అనే గంభీర స్వరం ప్రేక్షక మధ్యం నుంచి వెలువడి అరెస్టు చేయవచ్చిన వ్యక్తి గుండెను అధరగొట్టింది. అంతవరకు పిరికి పందలై ఊరుకున్న ప్రేక్షకులు ఆ మాటలు విని ధీరులై పో, అవతలకు పో అని కేకలు పెట్టగా అతడు భయకంపితుడై వెనక్కు మరలాడు. ఆ సింహగర్జన చేసింది ఎవరు? ఆత్మ స్వాతంత్రాన్ని అరికట్టకు, అజ్ఞానం నుంచి వెలువడమని వివేకానందుడై వేదాంత సింహగర్జన గావించిన మన నరేంద్రుడే. నాటకానికి అంతరాయం తొలగించినందుకు నరేంద్రుడిని అందరూ శ్లాఘించారు. నరేంద్రుడి ధీశక్తి నిరుపమానం. విశ్వనాథుడు రాయ్పూర్లో ఉండిన కాలంలో నరేంద్రుడి విద్యాభ్యాసానికి అంతరాయం కలిగింది. 1879వ సంవత్సరంలో కలకత్తాకు తిరిగి రాగానే పాఠశాలలో ప్రవేశించి 3 ఏళ్లు అభ్యసించవలసిన పాఠాలను 1 ఏడాదిలోనే నేర్చి ప్రవేశ పరీక్షలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడై తండ్రి నుంచి గడియారాన్ని కానుకగా పొందాడు. పరీక్షలో అప్పుడు అలాంటి ఘనతను పొందినది అతడు ఒక్కడే. బాల్యంలో నరేంద్రుడి ప్రతిభాతిశయాన్ని ప్రకటించే విద్యలలో గానం ఒకటి. సంగీతాన్ని అతడు ఇంటి వద్ద ఒక సంగీత విద్వాంసుడి వద్ద నేర్చాడు. అంతేగాక ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళి హార్మోనియం, ఫిడేల్ మొదలైన సంగీత వాద్యాలను కూడా రీనేర్చి సంగీతంలో ప్రవీణుడయ్యాడు. వీణుల విందుగొలిపే నరేంద్రుడి సహజ కోమల కంఠస్వరానికి అతడి గాన కౌశలం వన్నె తేవటంతో కంఠం ఎత్తి అతడు గానం మొదలు పెట్టగానే జనం సమ్మోహితులు అవుతూ ఉండేవారు. విశ్వవిద్యాలయ జీవితం ఆటపాటలతోనూ వింత వినోదాలతోనూ కూడుకున్న బాల్యదశను అనాయాసంగా గడిపిన నరేంద్రుడికి బహుబాధ్యతా నిలయమైన యవ్వనం అంకురించింది. రత్నానికి సూర్యకాంతి మాదిరి నరేంద్రుడి సహజ సుందర దేహానికి యవ్వన నూతన వికాసాన్ని ఒనగూర్చింది. 16 ఏళ్ల ప్రాయంలో అతడు ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడై కళాశాలలో ప్రవేశించాడు. పాఠ్యపుస్తకాలతో తృప్తిపడక నరేంద్రుడు అనేక ప్రమాణ గ్రంథాలను చదివి జ్ఞానాభివృద్ధి పొందాడు. పాశ్చాత్య తర్కశాస్త్రంలోనూ తత్వశాస్త్రంలోనూ అపార పాండిత్యం గడించాడు. అంతేగాక ఆంగ్ల భాషా పారంగతుడై వ్యాసన రచనలోనూ ప్రవచనాల్లోనూ అకుంఠిత శ్రద్ధ పూని విద్యార్థులందరిలో అగ్రగణ్యుడయ్యాడు. అద్భుతమైన తన వాగ్ధాటితో కళాశాలలోని చర్చావేదికకు కొత్త వికాసాన్ని, స్ఫూర్తిని కలిగించాడు. గతంలో స్థానిక పాఠశాలలో ఉండగానే నరేంద్రుడి వక్తృత్వానికి నిదర్శనాలు ఉన్నాయి. ఉద్యోగ విరమణానంతరం వెళ్తూ ఉన్న ఒక ఉపాధ్యాయుని గురించి ఒకప్పుడు ఒక అభినందన సభ ఏర్పాటైంది. మహావక్తగా పేరుగాంచిన బాబు సురేంద్రనాథ బెనర్జీ ఆ సభకు అధ్యక్షుడు. అలాంటి ఘనుడి ముందు ప్రసంగించడానికి బాలురులో ఎవరూ సాహసించలేదు. నరేంద్రుణ్ణి ప్రసంగించమని వారు ప్రోత్సహించారు. అతడికి వారి ప్రోత్సాహం అవసరమా? తటాల్నాథుడు సభామధ్యంలో నిలబడి బాలురకు ఆ ఉపాధ్యాయుడి పట్ల ఎలాంటి భక్తి తాత్పర్యాలు వనరి ఉండినవో అతడు వెళ్ళిపోవటంతో బాలురు ఎలా దిగులు చెందనున్నారో
మొదలైన విషయాలను గురించి మనోహరంగా దాదాపు అరగంట సేపు ప్రసంగించాడు. తర్వాత సురేంద్రనాథ్ బెనర్జీ ప్రసంగిస్తూ నరేంద్రుణ్ణి సాదరంగా శ్లాఘించాడు. స్వయంగా మహావక్తగా అఖండ యశోధురీణుడైన సురేంద్రనాథుడు నరేంద్రుడు వేదాంత మత ప్రబోధకుడైన తరుణంలో భారతదేశంలో వివేకానందుణ్ణి మించిన వక్తలు లేరు అని వక్కాణించి ఉన్నాడు. అద్భుతమైన అతడి ధారణాశక్తే కళాశాలలో కూడా నరేంద్రుడికి ఊతకర్రగా నిలిచింది. పరీక్షలకు ముందు ఏ 2-3 నెలలో పాఠ్యపుస్తకాలను చదువుతూ తక్కిన కాలమంతా విజ్ఞానాభివృద్ధి కోసం వినియోగిస్తూ ఉండేవాడు. గ్రహణశక్తి అతడి ధారణాశక్తికి తోడ్పడగా పుస్తకాన్ని అక్కడక్కడా చదువుతూ ఆమూలాగ్రం చదవకుండానే దానిలోని భావాలను సంపూర్ణంగా గ్రహించడంలో అతడు సమర్థుడు. మొదటి పంక్తిని చివరి పంక్తిని చదవగానే పుటలోని తాత్పర్యమంతా తనకు విస్పష్టమయ్యేదని అతడే అని ఉన్నాడు. ఇలాంటి నిరుపమానమైన ధీశక్తి కళాశాలలోని అధ్యాపకులను ఆకర్షించకుండా ఉంటుందా? కళాశాల ప్రధానోపాధ్యాయుడైన హేస్టీ ఇలా వచించి ఉన్నాడు. నిజానికి నరేంద్రనాథ్ అద్భుత ప్రతిభాశాలి. ప్రపంచంలో అనేక దేశాల్లో పర్యటించాను. కానీ జర్మన్ విశ్వవిద్యాలయాల్లో సైతం తత్వశాస్త్ర విద్యార్థుల్లో నరేంద్రుడి వంటి సంపన్నుణ్ణి నేను ఇంతవరకు చూసింది లేదు. లోకం ఇతడి ప్రతిభను గుర్తించే రోజులు వచ్చి తీరుతవి. అతడి మాటలు 1,000,000 రెట్లై ఫలించాయి. ఎవరి పాదారవిందాలను సేవించి నరేంద్రుడు వివేకానందుడైనాడో అలాంటి శ్రీరామకృష్ణ గురువరేణ్యుని దివ్యానుభవాలను గురించి ప్రప్రథమంలో నరేంద్రుడికి తెలిపింది ఈ హేస్టీ మహాశయుడే. విమర్శనాశక్తి నరేంద్రుడిలో ఈ కాలంలోనే విశేషాభివృద్ధి గాంచసాగింది. విశ్రాంతి సమయాల్లో కూడా సహపాఠులతో అతడు సమస్త విషయాలను గురించి విమర్శించేవాడు. అతీంద్రియ జ్ఞాన దివ్యతేజం అతడికి ఇంకా వశం కాకుండటంతో విమర్శన దీపకాంతిచే ప్రతి విషయాన్ని పరీక్షించేవాడు. ఆత్మమోక్ష జగత్కళ్యాణాలకై జన్మించిన అతడికి ఏదో అసంతృప్తి, ఏదో తీవ్ర వాంఛ, ఏదో భరించరాని మానసిక పరివర్తన కలుగనారంభించాయి. ఆహార నిద్రాది కాలచే ఏర్పడే సౌఖ్యం జీవిత పరమావధి కాదని అతడు బాల్యంలోనే గ్రహించాడు. విషయసుఖాలు అతడికి తుచ్చాలై కనిపించాయి. అయినా అతడు ఎప్పుడూ ఉత్సాహానికి నిలయమై ఆవేశజనకాలైన తన సంభాషణలచే సహపాఠులను ఉత్సాహపూరితులను చేస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో నరేంద్రుణ్ణి గురించి అతడి మిత్రుడొకడు ఇలా వర్ణించి ఉన్నాడు. అతడి వచనాలు మాకు అమృతప్రాయాలు, అతడి కంఠస్వరం దివ్యగానం. నరేంద్రుడి సంభాషణలు విని ఆనందించటానికై అతని ముందు ఏదో ఒక విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ ఉండేవారం. అతడి మృదుమధుర వాక్యాలు, స్వతంత్ర భావాలు మమ్మల్ని సమ్మోహితులను చేస్తూ ఉండేవి. దౌర్బల్యం అంటే నరేంద్రుడికి అసహ్యం. నెపోలియన్ చక్రవర్తి ధైర్యసాహసాలను అతడు అభినందిస్తూ ప్రజలు నాయకుడి పట్ల చూపవలసిన విధేయతను గురించి మాకు ఉద్బోధించేవాడు. ఏం దివ్యోపదేశ వాక్యాలు! మళ్ళీ భారతదేశం ఎన్నటికైనా ఏకసూత్రబద్ధమై స్వాతంత్రాన్ని పొందాలి అంటే, భారతీయులు ఎన్నటికైనా ప్రపంచ జాతుల్లో తల ఎత్తి జీవించాలి అంటే నరేంద్ర వాక్యరత్నాలను శిరసా వహించి తీరాలి. ఇలాంటి ధీరగంభీర వాక్చాతుర్యానికి వన్నె తెచ్చే వినిర్మల మనోభావాలకు మర్యాద నొసగే ప్రేమపూరిత ప్రవర్తనము నరేంద్రుణ్ణి మిత్రులు అమితంగా ప్రేమించటానికి ప్రధాన కారణాలు అయ్యాయి. కష్టదశలో ఉన్నవారిని చూస్తే తాను ఎలా సాయం చేయగలనా అని తల్లడిల్లేవాడు. పరీక్షకు వెళ్లే సమయంలో అతడి మిత్రుడొకడు పరీక్షా రుసుమును మాత్రమే కాక నెల రుసుమును కూడా చెల్లించలేకపోవటంతో అతన్ని పరీక్షకు పంపటానికి వీలులేని స్థితి ఏర్పడింది. నరేంద్రుడు అతడి బాధ్యతను తన బాధ్యతగా స్వీకరించి, ఆ విషయం నాకు విడిచిపెట్టు, నువ్వు పరీక్షకు చదవటం మానబోకు అని ధైర్యం చెప్పి తాను కళాశాల కార్యనిర్వాహకుణ్ణి ఒక ప్రత్యేక స్థలంలో కలుసుకుని ఎలాగో చెప్పి ఒప్పించి అతడి పరీక్షా ప్రతిబంధకాన్ని తొలగించాడు. ఇలాంటి పరోపకారాలతోనూ ప్రామాణిక గ్రంథ పఠనంతోనూ సంవత్సరంలో అత్యధిక భాగం ఆక్రమించడంతో పరీక్షలకు ముందు నరేంద్రుడు ప్రబల ప్రయత్నం చేస్తూ ఉండేవాడు.
పట్టపరీక్షా సమయంలో అతడు అహర్నిశలు తదేకంగా చదువునారంభించాడు. ఆ సమయంలో తీవ్ర పరిశ్రమ చేత కలిగే శిరోభారాన్ని తగ్గించుకోవటానికై చిక్కని ఏ తేయాకు పానీయాన్నో ఎప్పుడూ దగ్గర ఉంచుకునేవాడట. అయినా కునికిపాట్లు వస్తే మేల్కొల్పటానికై ఒక తాడును కుర్చీకి ముడికట్టి రెండవ కసును తన కాలికి కట్టుకునేవాడట. సుకుమారుడని నిద్రాదేవి అతణ్ణి కరుణించేటప్పుడల్లా కాలితాడు చివుక్కున లాగి సరస్వతీదేవిని స్మరింపజేస్తూ ఉండేది. విద్యాతురాణం న సుఖం న నిద్ర అని విన్నాం కదా. మానసిక పరివర్తన పుస్తకాలలో ఏముంది? భగవత్ సాన్నిధ్యంలో పాండిత్యం ఎందుకు? పట్టపరీక్షా దినాన నరేంద్రుడికి ఈ అభిప్రాయం కలిగింది. పారమార్థిక భావాలు అతడి హృదయంలో పొంగి పొరలాయి. అలాంటి భక్తి పారవస్యంలో ఈశ్వర సద్విలాస పరమేశ్వర భాస్వర సత్కృపాకర శాశ్వత రూప దీపిక విశాల జగద్రచ నా వినోద లోకేశ్వర సాధుపక్ష విమలేక్షణ రక్షణ దుష్ట శిక్షణ విశ్వమయాంతరంగ పరివేష్టిత సజ్జన భక్త పాలక అని పరమేశ్వర పాదార విందార్పిత మానసుడై కీర్తిస్తూ సహపాఠుల గది గుమ్మం వద్ద నరేంద్రుడు నిలబడ్డాడు. బ్రహ్మానందం అతడి వదనంలో మూర్తిభవించింది. అది ప్రభాత సమయం. బాలురు ఇంకా నిద్రిస్తున్నారు. ఆ దివ్యగానాన్ని విని మేల్కొని వారు తలుపులు తెరిచారు. పుస్తకహస్తుడై నరేంద్రుడు ఎట్ట ఎదుట నిలబడి ఉన్నాడు. నాడు పుస్తకాన్ని విప్పలేదు. పరీక్షకు ఒకే రోజు గడువుంది. ఆ రోజు గానంతో గడిచింది. భగవంతుణ్ణి అతడు ఇలా కీర్తింపసాగాడు. పాడుడు మేఘులారా ఘనుబాడుడు పర్వత పంక్తులారా బల్పాడుము మందమారుతమును పాడుడు భాస్కర చంద్ర తారకల్ పాడుడు పాడుడి మరల పాడుడు భాస్కర కీర్తి శోభితున్ బాడుడు దివ్యకాంతియుతు భావన నాము బరాత్పుర హరున్. ఓయ్ నరేంద్ర, పరీక్షలకు చదవటం పూర్తయిందా అని సహపాఠులు ప్రశ్నించగా ఆహా అంటూ మళ్ళీ పాడనారంభించాడు. ఎందుకు నీ భావిస్థితిని నిర్ణయించుకొని తదనుగుణంగా వర్తించవు? లోకంలో నీకు సదవకాశాలు అనేకం ఉన్నవే, వాటిని ఎందుకు పాడు చేసుకుంటావు అని ఒక మిత్రుడు పలికాడు. అప్పుడు నరేంద్రుడు ప్రాపంచిక ఔన్నత్యం పట్ల తనకు వాంఛ కలగకపోలేదని, చూడగా అది తృణప్రాయమని, సమస్తం నాశవంతమని, నశించే విషయాలకై పాకులాడటం పిచ్చి అని మహోపన్యాసం ఇచ్చి దీర్ఘ నిశ్వాస పురస్సరంగా మళ్ళీ ఇలా అన్నాడు. సన్యాస జీవితాన్ని గురించి ఎంతో ఆలోచించాను. కాలుణ్ణి ఎదిరించి నిలబడే అతడి ఘనతే ఘనత. లోకుల రీతిలో అతడు నశ్వర భోగాలకై పాకులాడక శాశ్వతానంద ప్రాప్తి కోసం యత్నిస్తాడు. విద్యార్థులు నిశ్చేష్టులై విన్నారు. నరేంద్రుడు మౌనంగా ఉండగా చిరపరిచితుడైన ఇంకొక మిత్రుడు వచ్చి సన్యాసం నిన్ను లోకాన్ని కూడా చేరుస్తుంది అన్నాడు. చిరునవ్వే నరేంద్రుడి సమాధానం. అప్పుడు ఆ మిత్రుడు మళ్ళీ ఈతడు దక్షిణేశ్వరంలో ఒక ముసలి వ్యక్తిని కలుసుకోవటమే ఇంత పుట్టి మునుకకు కారణం. అతడు ఎవరో రామకృష్ణుడట, పరమహంస అట. ఎంతసేపు జపమో తపమో అని దేవులాడుతూ తరచూ సమాధి స్థితిని పొందుతాడట. ప్రపంచ జ్ఞానం లేని ఆ సన్యాసే నరేంద్రుడి ఆశయాలన్నింటినీ నట్టేట కలుపుతున్నాడు అని పలికి, నరేంద్ర, నువ్వు బాగుపడదలుచుకుంటే ఇక అతడి వద్దకు పోవద్దు అని హెచ్చరించాడు. ఇంతలో చీకటి పడింది. నరేంద్రుడి వదనంలో గాంభీర్యం చోటు చేసుకుంది. అతడు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు. మాట్లాడవేమిట్రా నరేంద్ర అని మిత్రుడు పలుకరించగా నరేంద్రుడు మృదువచనాలతో ఇలా అన్నాడు. ఓయి, నీకు తెలియదు, ఆ వృద్ధుడు మహనీయుడైన ఆ శ్రీరామకృష్ణుడిపై నాకు ఎందుచేతనో ప్రీతి జనించింది. ఇలా అని అక్కడి నుంచి లేచి తన గదికి వెళ్ళి కొంతసేపు విచారించి భగవత్ సంకీర్తన గావించి పురానంద భరితుడయ్యాడు.
పాఠాలు చదువుతూ మధ్య మధ్య నరేంద్రుడు ఈ గదిలోనే ఉత్సాహంతో పాడుతూ ఉండేవాడు. ఎదురింట్లో ఉంటున్న ఒక బాలవితంతువు నరేంద్రుడి గది కిటికీ వద్దకు వచ్చి అతడికి తెలియకుండా గానాన్ని విని ఆనందిస్తూ ఉండేది. ఒకరోజు ఆమె తెగింపుతో నరేంద్రుణ్ణి గదిగుమ్మం వద్దకు వచ్చి మోహవిచేష్టితగా నిలబడింది. నరేంద్రుడు విస్మితుడై ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి, తల్లి తల్లి, ఎందుకు నువ్వు వచ్చావు? నువ్వు నా తల్లివి సుమా అన్నాడు. ఆ యువతి నరేంద్రుడి మనోభావాన్ని గ్రహించి వెనక్కు తిరిగిపోయింది. మరునాడే నరేంద్రుడు ఆ గది నుంచి తన బసను మార్చి మరెన్నడూ ఆమె కంటపడలేదు. అహ్మద్ ఖాన్, వేణి గుప్తా అనే సుప్రసిద్ధ గాయకుల వద్ద నరేంద్రుడు 4-5 ఏళ్లు శాస్త్రోక్తంగా గానం అభ్యసించి గీతవాద్యాల్లో ప్రవీణుడైనాడు. హైందవ గానకళను గురించి కాలాంతరంలో అతడు రాసిన విషయాలు అతడి గానకళా పాండితిని వేనోళ్ల చాటుతున్నాయి. అంతేగాక అతడు రచించిన స్తోత్రాలు, కీర్తనలు నేడు జగద్వ్యాప్తమై అలరారే శ్రీరామకృష్ణాశ్రమాలలో ప్రార్థనా సమయంలో గానం చేయబడుతూ ఉన్నాయి. కళాశాలలో నరేంద్రుడు గానానికి పేరెన్నికగా అంచాడు. విద్యార్థులకు అతడి గానం అంటే ప్రాణం. సమయం చిక్కినప్పుడల్లా వారు అతన్ని పాడమని బలవంత పెట్టేవారు. ఒక సమయంలో ఉపాధ్యాయుడు రావటానికి ఆలస్యం కాగా అతడు ఒక గీతాన్ని అత్యద్భుతంగా గానం చేస్తూ ఉంటే ఉపాధ్యాయుడు దూరం నుంచి విని గాయకుణ్ణి అభినందించాడు. ఇలాంటి నరేంద్రుణ్ణి గానమాధుర్యం చేత బ్రహ్మానంద సరోవరంలో తేలియాడిన పరమహంస ఒకరు ఉన్నారు. అతడే శ్రీరామకృష్ణ పరమహంస. విద్యలో నరేంద్రుడి ప్రతిభాశయాన్ని చూసి ఇంగ్లాండుకు వెళ్ళి ICS పరీక్షకు చదవటానికి చాలినంత కట్నం ఇస్తామని వాగ్దానాలు చేస్తూ నరేంద్రుడికి కన్యాదానం చేసే ఉద్దేశంతో విశ్వనాథుడి వద్దకు అనేకులు రాసాగారు. విశ్వనాథుడు తన కుమారుణ్ణి వివాహమాడమని బలవంత పెట్టసాగాడు. కానీ నరేంద్రుడు ఇదివరకే ముక్తాకాంతను వరించి ఉన్నాడు. కుమారుణ్ణి ప్రోత్సహించే విశ్వనాథుడి ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. భగవత్ సందర్శనానికైనా నరేంద్రుడి వాంఛ మరింత తీవ్రమైంది. నరేంద్రుడు ఈ సమయంలోనే బ్రహ్మ సమాజంలో చేరి తత్కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేవాడు. భగవంతుడు నిరాకారుడైన సగుణుడైన బ్రహ్మ సమాజస్థులు భావిస్తారు. అయినా విశుద్ధ హృదయుడైన భక్తుడు ప్రార్థిస్తే భగవంతుడు సాకారుడై ప్రత్యక్షమై తీరుతాడని నరేంద్రుడు విశ్వసించాడు. భగవత్ సాక్షాత్కారాన్ని పొందకుంటే జీవితం నిరర్థకమని అతడు భావించాడు. యవ్వన ప్రాదుర్భావం నుంచి నరేంద్రుడికి నిద్రా సమయంలో పరస్పర భిన్నాలైన జీవిత దృశ్యాలు రెండు మనోవిధిలో స్పష్టంగా కానవచ్చేవి. భార్యాపుత్రులతో, గృహారామాలతో, కీర్తి ప్రతిష్ఠలతో, సకల ఐశ్వర్య సంపద్విలాస వైభవోపేతమై లౌకికానందమయమైన గృహస్థ జీవన దృశ్యం ఒకవైపున, సమస్తం త్యజించి లభించింది తింటూ ప్రాప్తించిన తావులో నిద్రిస్తూ పరమేశ్వరకి అర్పితమానసుడై సుఖదుఃఖాధ్యతీతుడై బ్రహ్మానందామృత పానమత్తుడై శరీరాన్ని మరచి నిరంతర వినిర్మల స్వేచ్ఛతో పర్యటించే పరివ్రాజకుడి దివ్యజీవన దృశ్యం మరొక వైపున రత్నకాంతులతో చిత్రితాలై అతడి కళ్ళెదుట కనిపిస్తూ ఉండేవి. దేన్ని విసర్జించటం, దేన్ని స్వీకరించటం? అంతర్ముఖుడైన కొద్దీ నరేంద్రుడికి సన్యాస జీవన దృశ్యం సాంసారిక జీవన దృశ్యం కంటే సహస్రగుణాధిక సౌందర్య సమన్వితమై గోచరించసాగింది. మేరుపర్వతానికి ఆవగించకు, సూర్యుడికి మిణుగురు పురుగుకు, సముద్రానికి పిల్లకాలువకు ఎంతటి వ్యత్యాసం ఉందో సన్యాస జీవనానికి గృహస్థ జీవనానికి అంతటి వ్యత్యాసం ఉందని అతడికి తట్టింది. సర్వసంగ పరిత్యాగం ఒక్కటే తనకు వరణీయమని అతడు నిశ్చయించుకున్నాడు. బ్రహ్మ సమాజం నరేంద్రుడికి మనశ్శాంతిని కలిగించలేకపోయింది.
భగవత్ సాక్షాత్కారమే తనకు వాంఛనీయమైనప్పుడు బ్రహ్మ సమాజంలో చేరటానికి పూర్వం తన ఆదర్శం ఎంత దూరంలో ఉండినదో ఇప్పుడు అంతే దూరంలో ఉందని అతడు గ్రహించాడు. గురుజనులలో మహర్షి దేవేంద్రనాథ్ ఠాకూర్ అగ్రగణ్యుడని విని మిత్రులతో కలిసి నరేంద్రుడు అతన్ని ఇదివరలోనే సందర్శించి ఉన్నాడు. ఆ సమయంలో మహర్షి ధ్యానాన్ని తీవ్రంగా చేయమని అతనికి ఉపదేశించాడు. భగవత్ సందర్శనైక వాంఛతో పరితపిస్తున్న నరేంద్రుడు తిరిగి దేవేంద్రనాథ్ ఠాకూర్ సముఖానికి వెళ్ళాడు. దేవేంద్రనాథుడి గృహద్వారం కాస్త మూయబడి ఉన్నది. నరేంద్రుడు తలుపు తెరవగానే ధ్యాన నిమగ్నుడైన మహర్షి కళ్ళు తెరిచి ఎట్ట ఎదుట నరేంద్రుడిని చూశాడు. నరేంద్రుడి ముఖంలో భగవదావేశం మూర్తిభవించి ఉంది. అతడి కళ్ళు దివ్యతేజోపుంజాలను వెలువరుస్తున్నాయి. నరేంద్రుడి ఆకస్మిక ఆగమనం మహర్షికి నివ్వెరపాటు కలిగించింది. మహర్షి తనను పలుకరించకమునుపే, మహాశయ, తాము దేవుణ్ణి చూశారా అని నరేంద్రుడు ఆవేశపూరితుడై అడిగాడు. నరేంద్రుడి ప్రశ్నకు దేవేంద్రుడు జవాబు ఇవ్వలేక, వత్స, నీవి యోగినేత్రాలు అంటూ మౌనం వహించాడు. నరేంద్రుడు నిరాశతో వెనుకకు మరలాడు. నిజానికి మహర్షి భగవంతుణ్ణి దర్శించాడా? లేదని నరేంద్రుడికి అతడి అంతరాత్మ తెలిపింది. భగవత్ సందర్శనానికై ఇక నరేంద్రుడి పరితాపం ఊహాతీతం. సమస్త వేదాలు, సమస్త శాస్త్రాలు, సమస్త విద్యలు భగవంతుణ్ణి చూపలేకుంటే నిష్ప్రయోజనంగా అనిపించాయి. భగవంతుడు ఉన్నాడు అంటే అతడికి తృప్తి లేదు. తానా భగవంతుణ్ణి చూడాలి, చూసే తీరాలి. ఇదే అతడి పరమ సంకల్పం. ఈ సంకల్పం నెరవేరే వరకు నరేంద్రుడికి మనశ్శాంతి లేదు. భగవంతుడు ఎక్కడున్నాడు? అతణ్ణి చూడటం ఎలా? చూపగలవారెవరు? ఇదే అతడి హృదయ పరితాపం. ఇలాంటి పరితాపంతో దేవేంద్రనాథుణ్ణి దర్శించి శాంతిగాంచగా అతడు ఎందరో మతాచార్య ప్రముఖులను దర్శించాడు. కానీ భగవంతుణ్ణి చూశానని చెప్పిన వారు ఎవరూ లేకపోయారు. ఇక ఎక్కడికి పోవటం? అకస్మాత్తుగా అతడికి ఈ కింది విషయాలు స్ఫురణకు వచ్చాయి. భక్తుడైన సురేంద్రనాథ మిత్ర ఇంటికి శ్రీరామకృష్ణ పరమహంస వేంచేసి ఉన్న సమయంలో సంకీర్తన మనోరంచడానికై తానక్కడికి వెళ్ళి ఉన్నాడు. తన గానమాధుర్యంతో శ్రీరామకృష్ణుడు బ్రహ్మానంద పరవశుడై తన స్థితిగతులను గురించి వాకపు చేయటమే కాక దక్షిణేశ్వరానికి రమ్మని తనను ఆహ్వానించాడు. ఇక నరేంద్రుడు అక్కడికి వెళ్ళి శ్రీరామకృష్ణులను ప్రశ్నించ సంకల్పించాడు. నరేంద్రుడి ప్రశ్నకు శ్రీరామకృష్ణుడు ఎలాంటి సమాధానం ఇచ్చాడో, శ్రీరామకృష్ణ సూర్యకర స్పర్శనంతో అతడి హృదయకమలం ఎలా వికసించిందో మున్ముందు చూస్తాం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ की जय।